అత్యంత పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి గారికి పాదాలు చెందుతున్నటువంటి తిరుపతి నగరంలో మాజీ శాసనసభ్యులు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ బోమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో నిన్న వైకాపా రౌడీలు కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు పవన్ కుమార్ అనే ఒక దళిత యువకుడి పైన అభినయ్ రెడ్డి గారి కార్యాలయంలో దాడి చేసి క్రూరంగా హింసించి నా సంఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేయడమే కాకుండా దాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి నీచమైన సంస్కృతి వైకాపా వారిది. ఒక దళిత యువకుడు పవన్ కుమార్ శ్రీనివాసం ఎదురుగా ఒక చిన్న దుకాణాన్ని పెట్టుకొని తన జీవనోధారం కోసం చేసుకుంటుంటే దాన్ని అభినయ్ రెడ్డి గారి అనుచరులు తమకు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేయడం, దానికి అతను అంగీకరించకపోవడంతో ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ రెడ్డి అతని అనుచరులు మరి ఇతన్ని తీసుకెళ్ళి అభినయ్ రెడ్డి గారి కార్యాలయంలో మరి అతని తీవ్రంగా దాడి చేసి హింసించారు. పోలీస్ లాఠీతో చితకబాదారు. అసలు వీళ్ళకి పోలీస్ లాఠీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మరి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బోమన కరుణాకర్ రెడ్డి గారు ప్రతినిత్యం సూక్తులు చెప్తుంటారు. తిరుపతిలోనే కాకుండా ఈ మధ్య జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా పర్యటిస్తూ మరి నీతి వాక్యాలు వల్లెవేస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఏదో దౌర్జన్యాలు చేసేస్తూ ఉంది, వైకాపా నాయకులపైన కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టేస్తున్నారని చెప్పి తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవంలో తీసుకుంటే అత్యంత పవిత్రమైన తిరుపతి నగరంలో తెల్లారి లేస్తేనే దౌర్జన్యాలు, దందాలు చేయడం, సెటిల్మెంట్లు చేయడం, అదేవిధంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సూక్తులు చెప్పడం ఆయనకు దినచర్యగా మారిపోయింది. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన చాలా చిన్న చూపు చేసింది, దమనకాండ చేశారు, వందలాది మంది పైన దళితులపైన దాడులు చేశారు. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ను పిచ్చివాన్ చేసి చనిపోయేంత వరకు తీసుకొచ్చారు. ఒక దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు. దళిత సోదరులకు గుండు గీయించారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సంఘటనల్లో దళితుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. అదేవిధంగా వారి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా దళితులపై తమ దమనకాండను కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నిన్న తిరుపతిలో చేసినటువంటి దారుణమైనటువంటి సంఘటన. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరి దాడిలో పాల్గొన్న వాళ్ళని, దాడి వెనకన ప్రోత్సహించిన వారిని, ఎక్కడైతే దాడి చేశారో దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మరి కేసు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇలాంటి దారుణాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రతిరోజు కూడా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరుగుతూనే ఉంది. ఏదేమైనా కూడా ఇలాంటి దారుణాలను కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తిరుమల పవిత్రతను కాపాడడం కోసం, తిరుపతిలో శాంతి భద్రతను కాపాడడం కోసం అధికార యంత్రాంగం అంతా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కిరాతానికి పాల్పడిన వాళ్ళందరిపైన కూడా మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ, దయచేసి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి. మరి ఆయన కూడా దీనికి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ, మరి తిరుపతిలో శాంతి భద్రత కాపాడడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇలాంటి దారుణాలు చేస్తూ తిరిగి తెలుగుదేశం పార్టీ పైన అసత్య ప్రచారాలు చేసేటువంటి సంస్కృతి మరి ఇది వైకాపాది. వైకాపా ఎప్పుడు కూడా దళిత వ్యతిరేక పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దళిత వ్యతిరేకి. అందువల్లనే మరి ఆ అధికారం ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా కూడా మరి దళితులపైన దమనకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత సోదరి మనులంతా కూడా వైకాపా యొక్క అసలు స్వరూపాన్ని గ్రహించాలని చెప్పి, వారికి తగు సమయంలో తగు రీతిగా బుద్ధి చెప్పాలని కూడా దళిత సోదరి మనులను కోరుకుంటున్నాం.